నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కోళ్ళు నా మాట వింటలేదయ్యా, లేకపోతే నా పిల్లలు, లేకపోతే నా మనవాళ్ళు, ఇలాగ ఎవరిని గురించో నువ్వు బాధపడతా ఉన్నావు. నీకు ఒక మంచి మాట చెబుతున్నా, నీ గురించి దేవుడు బాధపడుతున్నాడు అనే సంగతి మీరు అనుకోవచ్చు. నా గురించి బాధపడతాడా, నా గురించి చింతపడతాడా, నా గురించి ఆలోచన కలిగి ఉంటాడంటే, అవును, నీ గురించి ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనము జగత్తు పునాది వేయబడక మునిపే 5-6 వచనాలు మనం గమనిస్తూ ఉంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు